తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎవరైనా కూడా సీసీ కెమెరాలు ఎవరు ఎందుకు పెట్టుకుంటారు? ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాల కోసం ఇళ్లలో సీసీ కెమెరాలు, రోడ్లపైన సీసీ కెమెరాలు పెట్టుకుంటా ఉంటారు. అటువంటి సీసీ కెమెరాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంట్లో పోలీసులు ఏం చేశారు? వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు? మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పుడు పనులు చేసి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో చూశారు. పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కనుసన్నల్లో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసన్నలోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి, గవర్నర్ గారికి అందరికీ కూడా మేము మెమోరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా, ఎంత దాడులకు పాల్పడినా కూడా మేమందరం కూడా సమయం పాటిస్తా ఉన్నాం. మా సమయాన్ని